ఇక రెండవ రాశి తులారాశి. రెండవది తులారాశి. ఎందుకు అని అంటే తులారాశి ఇక్కడ నుంచి 6వ స్థానం అవుతోంది. 6వ స్థానంలో షష్టగ్రహ కూటమి పట్టడం వల్ల ఈ 6 గ్రహాలు కూడా అద్భుతంగా తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ తులారాశి వాళ్ళకి 8వ స్థానంలో గురుడు ఉన్నాడు. మీరు చూస్తే తులారాశి వాళ్ళకి గురుబలము లేక చేసినటువంటి పనిలో కలిసి రాక ఆర్థిక ఇబ్బందులు పడుతూ, తర్వాత సంపాదించిన పేరు ప్రఖ్యాతులు నష్టపోతూ, అవమానపడుతూ, అనుమానపడుతూ చాలా రకాల ఇబ్బందులు తులారాశి వాళ్ళు ఇప్పుడు పడుతున్నారు. కానీ అలాంటి ఇబ్బందుల నుంచి ఒక్కసారిగా సడన్ చేంజ్ అనేది రావడం మీకు జరుగుతుంది. తులారాశి వాళ్ళకి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయి. ఎవరైనా విదేశీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి శుభవార్త కలుగుతుంది. విదేశాల్లో ఉంటూ ఉద్యోగం లేనటువంటి తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్తలు వినేటువంటి అవకాశం కనబడుతోంది. 6వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాల్లో ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్లో కూడా విజయం పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత ఎవరైనా సరే పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి యోగం పట్టబోతోంది. నూతన ఉద్యోగ ప్రాప్తి, పదవీ ప్రాప్తి, ధన ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి, నూతన వస్త్ర వాహన వస్తు ప్రాప్తులు కనబడుతున్నాయి. సో తులారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పచ్చు రెండవది. సో వీళ్ళు కూడా ఇంటర్నల్ జాతకంలో దశాంతర్దశలు యోగిస్తున్నట్లయితే ఈ రాజయోగం ఇంకా రెట్టింపు అవడానికి అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది.